జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఉన్నాము? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. నిన్న మనం చెప్పుకున్నాం కదా, వ్యాస మహర్షి ఎలా వచ్చాడు, సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవచ్చు చెప్పాడు. సో ఈ రోజు మనము ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య ఇంకా సంభాషణ జరుగుతుంది. ఆ భూమి గురించి, ఎందుకు రాజులకు భూమి అంటే ఇంత పిచ్చి, భూమి గురించి ఎందుకు ఇంత ప్రాణాలకు తెగించి పోరాడతాడు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు భూమి గురించి చెప్తాడు. అసలు ఈ భూమి ఏంటి, ఎలా వచ్చింది, భూమిలో ఉండేటువంటి విలువైనటువంటివి ఏంటి, భూపతి అంటే భూమికి అధిపతి అయినప్పుడు మనిషి ఎలా మారతాడు ఏంటి అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం నేను ఇది 1-10 సార్లు చదివినా కానీ చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం చదువుతుంటాను. చూడండి, చదివిన దాంట్లో మధ్యలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుదాము. మొత్తానికి ఎలా ఉంటుందంటే ఇలా చెప్తుంటాడు సంజయుడు. మొత్తానికి భూమికి సంబంధించి ప్రాణులు 2 రకాలు, కదిలేవి కదలనివి ఉంటాయి. ఈ కదిలే వాటిలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. మావిలో పుట్టేవి, గుడ్ల నుంచి పుట్టేవి, చెమటలోంచి పుట్టేవి. సో దీంట్లో మావిలోంచి పుట్టేటివి ప్రధానమైనవి, అందులో మనుషులు ఇంకా ప్రధానమైన వాళ్ళు. మళ్ళీ దీంట్లో కూడా అంటే వీటిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, గ్రామ జాతులు, అడవి జాతులు. మేకలు, గొర్రెలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మనం గ్రామ జాతుల కిందికి వస్తాయి. పులులు, సింహాలు ఏవైతే ఉంటాయో అడవి జాతుల కిందికి వస్తాయి. అదేవిధంగా కదలని వాటివి అని చెప్పారు కదా, దీంట్లో 5 రకాలు ఉంటాయి. చెట్లు, తుప్పలు, తీగలు, గడ్డి, స్వక్సారాలు. సో ఇట్లాంటి 5 రకాలు ఉంటాయి. వీటితో పాటు పంచభూతాలు ఏవైతే భూమి, నీరు, ఆకాశము ఇవి ఉన్నాయి కదా పంచభూతాలు, ఈ 5 ఈ రకాలన్నీ కలిపి అంటే కదిలేవి కదలనివి ఇవి 9 ఉన్నాయి కదా, ఇవి మొత్తం కలిపి గాయత్రి అంటారంట. సో ఈ గాయత్రి గురించి తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే, ఆ ఆత్మకి ఇంకా నాశనం అనేది ఉండదంట. ఈ గాయత్రి గురించి తెలుసుకోవడమే చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్తాడు సంజయుడు. ఇలాగే ఇంకా చెప్తుంటాడు. మొత్తానికి భూమి ఎందుకంత ప్రత్యేకమైంది అంటే, ఇప్పుడు ఆకాశం ఉంటే ఆకాశానికి శబ్దం ఒకటే గుణం ఉంటుంది, గాలి ఉంటే శబ్దము, స్పర్శము 2 గుణాలు ఉంటాయి. అగ్ని విషయానికి వచ్చేసరికి శబ్దము, స్పర్శము, రూపము ఈ గుణాలు ఉంటాయి. నీటి విషయానికి వచ్చేసరికి శబ్దము, స్పర్శము, రూపము, రసము అని గుణాలు ఉన్నాయి. కానీ ఒక్క భూమి విషయానికి వచ్చేసరికి శబ్దము, స్పర్శము, రూపము, స్వరము, గంధము ఇలాంటి 5 గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతాల్లో కూడా భూమి అనేది చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ భూమి మరి ఎలా ఏర్పడింది ఏంటి అని, ఇప్పుడు భూమి అంటే మనకి భారతదేశానికి సంబంధించి పూర్తిగా జంబూ ద్వీపంగా చెప్పుకుంటారు కదా. జంబూ ద్వీపానికి సంబంధించి ఎలా ఉంటుందంటే, ద్వీపం ఇది ఒక మహావృక్షము. ఈ వృక్షానికి సంబంధించినటువంటి ఏవైతే పండ్లు ఉన్నాయి కదా, అవి కింద పడడం ద్వారా నదిగా మారింది కదా, ఈ నదినే జంబూ నది అంటారంట. ఇప్పుడు మనదంతా కూడా జంబూ ద్వీపం కిందికి వస్తుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నది ఉందో ఇది జంబూ నది కిందికి వస్తుంది. సో నేను చెప్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ రీథింక్ చేయండి, చాలా డెప్త్గా ఉంది కాబట్టి అర్థం కావట్లేదు. సో ఈ జంబూ ద్వీపానికి సంబంధించి దీనికి అంటే ఈ దివి ఏదైతే ఉందో దీనికి తూర్పు పడమరలు రెండు కొనలు ఉంటాయి. సముద్రాన్ని తాకుతూ హిమవంతము, హేమకుటము, నిషాదము, నీలము, శ్వేతము, శృంగవతము ఇలా వరుసగా అంటే సముద్రాన్ని తాకుతూ ఇలా 6 పర్వతాలు ఉన్నాయంట. ఈ మధ్యలో వీటన్నిటికీ 3 పర్వతాలు అటుగా 3 పర్వతాలు ఇటుగా మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఇది అసలు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మేరు పర్వతం గురించి అయితే ఒక దగ్గర ఒక పేజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పద్మకోశంలా ఉంటుంది, బంగారం రంగులో ఉంటాయి, మేరు పర్వతం మీద అన్నీ ఉంటాయి, దేవతలు సైతం వచ్చి మేరు పర్వతం మీద ఉంటారని. సో ఈ మేరు పర్వతానికి సంబంధించి 16 యోజనాల వెడల్పు, అదేవిధంగా 84,000 యోజనాల పొడవు ఉంటుంది ఈ మేరు పర్వతం అనేది. సో దీనికి ఉత్తర భాగంలో కొండ గుహ ఒకటి ఉందంట, దాన్నే పర్వతీపరం అని అంటారు. ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు నివసిస్తుంటారు. ఇక ఆ తర్వాత జంబూ ద్వీపం 9 ఖండాలు ఉన్నాయి. దీంట్లో ఉత్తర సముద్రాన్ని శృంగ పర్వతం అని, మధ్య భాగాన్ని ఐరావత వర్షం అని, శ్వేత పర్వతానికి శృంగవతానికి మధ్య భాగం హిరణ్య వర్షం అని, నీల పర్వతం ఉత్తర దేశం రమణకర్షం, దక్షిణ దేశం ఏదైతే ఉందో ఇది వృత్త వర్షం, మేరువుకు తూర్పుగా ఉన్నది భద్రాశ్వర వర్షం, పడమటిగా ఉన్నది కేతమాల వర్షం, హేమకంటక పర్వతానికి ఉత్తరాన ఉన్నది హరివర్షం. భరత వంశంలో ఉత్తరానికి వెళ్లే కొద్దీ ప్రజలకి జలసత్వాలు కానీ తెలివితేటలు అంటే ఏదైతే మనకు ఈ ఓవరాల్గా దీనికి సంబంధించి ఉత్తరం వైపుగా వెళ్లే కొద్దీ వాళ్ళ జలసత్వాలు కానీ తెలివితేటలు కానీ ఎక్కువగా ఉంటాయంటే, నేను చెప్పిన కేవలం ఏవైతే 7 అన్నారు కదా వాటి పేర్లు చెప్పాను, కొంచెం అటు ఇటుగా ఉంటుంది చూడండి. ఈ ఏదైతే జంబూ ద్వీపం ఉందో ఇది ఒక భాగంగా ఉంటుంది కదా. ఇది కాకుండా ఈ ఉప్పు సముద్రము, చెరుకు పానకము సముద్రము, కుళ్ళు సముద్రము, పెరుగు సముద్రం, పాల సముద్రం, మంచినీళ్ళ సముద్రం, నెయ్యి సముద్రం, ఇవి 7 సముద్రాలు ఉంటాయంట. 7 సముద్రాలు జంబూ ద్వీపం కన్నా డబల్ ఉంటాయంట. అంటే ఇప్పుడు మనకు సైన్స్ ప్రకారం చెప్పినట్టయితే 3వ వంతు భూమి అన్నట్టు, ఒక వంతు భూమి ఉంది, 2 వంతులు సముద్రం ఉంది,
అంటే ఈ ఏవైతే చెప్పినటువంటి సముద్రాలు ఉన్నాయి మిగిలిన మళ్ళీ నదులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒక వంతు కిందికి వస్తాయి. సో అట్లా ఉంది. నేను చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా, వినండి. భారతవర్షానికి సంబంధించి ఇది మహా సంపన్నమైనటువంటి భూమి. ఇక్కడ అసలు దేనికి కొదువు లేదు. ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ చెప్తే, ఇక్కడ మలయము, శక్తివతము, విద్య, పరియత్రము, మహేంద్రము, రక్షవతము, సాహ్యము, ఇలా 7 కులపర్వతాలు ఉన్నాయి దీని మీద, ఈ జంబూ ద్వీపం మీద. ఈ 7 కూడా బంగారం, వెండి, రాగి, తగరము, ఇవన్నీ కూడా లెక్కాజమ లేకుండా ఒక పర్వతంలా ఉన్నాయంట. అందుకని ఇది సిరి సంపదలతో ఉన్నటువంటిది. దీనిలో ఎక్కడ ఎలాంటి లోపం ఉండదు. ఇక ఆ తర్వాత గంగా, తుంగభద్ర, వేద్రవతి, వేగవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తామస, శరవతి, కావేరి, గోదావరి, నర్మద, బహుద, సరయు, శతధ్రువు, విత్తాస, విపాష, తామ్రపర్ణి, ఇవి మహానదులు. ఇందులో మనకి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. సో ఇవన్నీ కూడా ఈ నదులు, అసలు ఈ నదుల నుంచి వచ్చేటువంటి నీరుతో ఎలాంటి పంటనైనా పండించుకోవచ్చు. మనకు అక్కడ 6 ఏవైతే దీనికి సంబంధించినటువంటి 7 కులపర్వతాలు ఉన్నాయో వీటి మీద బంగారం, వెండి లాంటివన్నీ ఉన్నాయి. ఇవి ఏవైతే ఈ నదులు ఉన్నాయో వీటి దగ్గర మనకు కావాల్సినంత ధనధాన్యాలు ఏవైనా పండించుకోవచ్చు. కాబట్టి జంబూద్వీపం అనేది సిరి సంపదలతో నిలయాడేటువంటిది అని చెప్పేసి మనకు సంజయుడు చెప్తున్నాడు. ఇక అప్పుడున్నటువంటి రాజ్యాల పేరు చెప్తాడు. నేను అవి చదువుతాను చూడండి, ఎందుకంటే ఆ రాజ్యాలలో కొన్ని పేర్లు మనం ఇంకా వాడుతున్నాం. అసలు మహాభారతం సమయంలో ఉన్నటువంటి రాజ్యాలు ఏంటంటే పాంచాలము, పాండ్యము, బార్బరము, వత్సము, మత్సము, మగధ, మలయాళము, కళింగము, కులింగము, కుంకరము, కొంకణము, టెంకనము, త్రిగర్తము, సాముద్రము, సాల్వము, శురసేనము, సుదూష్ణము, సూహ్నము, కుర, కురుషము, కాశము, కోసలము, యవనము, యుగధరము, ఆంధ్రం మన ఆంధ్ర పేరు కూడా ఉంది, సింధు, చేది, చోళము, పులిందము, పుండ్రికము, అభిరామ, సౌవీర్య, సౌరాష్ట్రము, మహారాష్ట్ర, విదేహము, విదర్భ, ద్రావిలము, దశర్మము, కర్ణాటక, గోలియ, అంగము, వంగము, మరాఠము, లాటము, బాహ్లికము, బహుదానము, కిరాతము, కైకేయము, అశ్వతకము, కాశ్మీరం పేరుంది, గంధారము, కంబోజము, కేరళ, మాలవము, నేపాలం, గార్జరము, కుంతలము, అవంతి, అనుపకము, ఈ దేశాలన్నీ ఉన్నాయంట. సో ఈ దేశాలలో సమస్త సిరి సంపదలతో ఉన్నటువంటి భూమి. సో సంజయుడు చెప్పింది నేను చదివింది మీకు ఎంత అర్థమైందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మన జంబూ ద్వీపం గురించి చెప్పాడు. జంబూ ద్వీపం ఎలా ఉంది, జంబూ నది ఎలా ఏర్పడింది, ఆ తర్వాత మేరు పర్వతం ఎట్లా ఉంది, దాని చుట్టూ ఉన్నటువంటి 7 ఏవైతే 3 పర్వతాలు, ఇటు 3 ఎలా ఉన్నాయి పర్వతాలు, అదేవిధంగా 7 ఖండాలుగా ఎలా ఉంది, ఆ తర్వాత ఏవి మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులు ఏవి, మనకు జీవనాధారంగా ఏవి ఉన్నాయి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఏ రాష్ట్రాలు ఏవి, అండ్ ఎక్కడెక్కడ ఎలాంటి సిరి సంపదలతో ఉన్నాయి, ఇదంతా చెప్పి మనకు ఒకటే మాట అంటాడు సంజయ్. అందుకని భూమి ఎవరి ఆధీనంలో ఉంటుందో వాళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ ఉంటాయి. అంటే కదలని జంతువులు, ఈ బంగారం లాంటి ఆభరణాలు, కొండలు, ఇవన్నీ కూడా ఆ భూమి ఎవరి దగ్గర ఉందో అతని ఆధీనంలోనే ఆ భూమిలో ఉన్నాయన్నీ ఉంటాయి. కాబట్టి భూపతి అవ్వడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే రాజు అనేవాడు ఎట్టి పరిస్థితిలోనూ తన భూమి పోతుంటే ఊరుకోడు, దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. అందుకనే ధృతరాష్ట్ర ఇప్పటి వరకు ఇన్ని యుద్ధాలు జరిగినా, భూమి కోసం ఇన్ని పోరాటాలు జరిగినా ఎందుకోసం జరుగుతాయంటే భూమి మీద ఉన్నటువంటి ఆశ అలాంటిది. ఎందుకంటే ఒకసారి భూపతి అయితే భూమి మీద పూర్తి పెత్తనం అతనికి వస్తుంది, భూమిలో ఉన్నటువంటి ప్రతిదీ అతని స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి ఇలా ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే చెప్పడానికి ట్రై చేశాను. అది మరి 10-15 పేజీలు ఉంది చదవడానికి. అంటే ఆ పేర్లు అవన్నీ చూసాం కదా ఎలా ఉన్నామనేది. సో ఇదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ్ నువ్వు వచ్చి చాలా సమయం అయింది, వెళ్ళు ఒక్కసారి కురుక్షేత్రానికి వెళ్ళి రాపో, కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పు అంటాడు. సో అప్పుడు వెంటనే సంజయుడు తన మనోవేగంతో నడిచేటువంటి రథం ఉంది కదా, రథంలో ఎక్కి కురుక్షేత్రాన్ని చేరుకుంటాడు. మరి ఇప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, సంజయుడు ఏం చూశాడు, మళ్ళీ వచ్చి ధృతరాష్ట్రుడికి ఏం చెప్తాడు, మనకు మొత్తం ఈవెన్ భగవద్గీతకు సంబంధించి కూడా మనకు సంజయుడికి అదేవిధంగా ధృతరాష్ట్రుడి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ కిందనే ఉంటుంది. కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్యలోనే మొత్తం నడుస్తూ ఉంటుంది. సంజయుడు వెళ్తుంటాడు, చూస్తుంటాడు, వచ్చి చెప్తుంటాడు. సో ఏం చెప్పాడు ఏంటి, మళ్ళీ అసలు కురుక్షేత్రంలో యుద్ధం ఎలా మొదలైంది, మొదటి స్టెప్ ఎవరు వేశారు, ఇదంతా మనం నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. అండ్ నాకైతే మహాభారతం ఒక 3 సంవత్సరాలు అయిపోద్ది అనుకున్నాను, కానీ నేను చెప్పేటప్పటికి అది ఇప్పటింతలో అయ్యేలా లేదు. ఇంకా మనం భీష్మ పర్వంలోనే ఉన్నాం. భీష్మ పర్వంలో చాలా 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 సంక్లిష్టమైన విషయాలు ఉన్నాయి. అసలు ఇవి ఇలా ఉన్నాయా, ఇలా ఉంటాయా అని మనం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.
సో మ్యాక్సిమం ఏది మిస్ అవ్వకుండా చెప్పుకుంటున్నాను కాబట్టి ఎంత టైం అయితే అంత టైం కానివ్వండి మనం చెప్పుకుందాము. సో మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.